స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ప్రార్థన చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నందుకై నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, కుటుంబ జీవితంలో స్త్రీ పాత్ర చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఆమె యొక్క బాధ్యతలు వివరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. స్త్రీ కుటుంబానికి చాలా విలువైనది. ఇంటికి వెలుగు లాంటిది స్త్రీ. ఆమె ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉన్నట్లే. ఆమె బలహీనరాలైతే కుటుంబం అంతా బలహీనంగానే ఉన్నట్లుగానే ఉండే పరిస్థితులు కలిగింది. అయితే ఒక స్త్రీ తన జీవితంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలిగితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుని వాక్య వెలుగులో మనం అనేకమైన సత్యాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రియులారా, క్రీస్తు సహవాసం అనే చిన్న సహవాసంలో మేము కొనసాగుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో స్త్రీల కూటాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం కూడా నిర్వహించబడిన స్త్రీల కూటాల్లో అనేక మంది దైవ సేవకురాండ్రు, అలాగే బాధ్యత కలిగిన దైవజనులు కొందరు దైవర్తమానాలు అందించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సభలలో ఒక అంశం ఉంటుంది. సేవకులైనా సేవకురాండ్రైనా ఈ అంశం మీద దైవర్తమానాలు అందిస్తారు. ఈ సంవత్సరం ఇవ్వబడిన అంశం నీ బాధ్యతను గుర్తించు, బాధ్యతను నెరవేర్చు అనే అంశం ఇవ్వబడింది. ఒక స్త్రీకి కుటుంబంలో, అలాగే సంఘంలో, సమాజంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నెరవేర్చడం ద్వారా ఎన్నో కార్యాలు జరిగినట్లుగా దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడిన స్త్రీల చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం తర్వాత కూడా అనేక మంది స్త్రీలు చరిత్రలో అద్భుతమైన రీతిలో వ్యవహరించి తమ బాధ్యతలు నెరవేర్చి క్రైస్తవ సమాజానికి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి ఆశీర్వాదకరమైన తల్లులుగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. బైబిల్లో అటు రీతిగా బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఒక స్త్రీని గురించిన సంగతులు ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు రాకడ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియమైన సోదరి సోదరులారా, యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనురాలు ఎం ప్రిస్కిల్లా గారు తన జీవితంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనేకులకు ఆశీర్వాదకరమైన స్త్రీగా వ్యవహరించిన ఒక స్త్రీ జీవితాన్ని గురించి మనకు క్లుప్తంగా సందేశాన్ని అందించబోతున్నారు. వారు సహవాసంలో అందించిన సందేశాన్ని ఈ సమయంలో మీకు వర్తమానంగా అందించబడటం జరుగుతుంది. వీక్షించి ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దైవ వర్తమానాన్ని ఆలకిద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైన కనుక అతడు 20 సంవత్సరం ఇశ్రాయేలును కఠిన బాధ పెట్టిన ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున ఈ భాగంలో మనం చూస్తే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక స్త్రీని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ భాగంలో ఒక ఉన్నతమైన మంచి జ్ఞానము కలిగిన స్త్రీ, తెలివైన స్త్రీ, సాహసం కలిగిన స్త్రీని
మీకు పరిచయం చేయాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. చాలా చురుకైన స్త్రీ, ఆమె ధైర్యవంతురాలైన స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. చదువుకున్న భాగంలో మనం చూస్తే ఆమె గురించి మనము 17 మనం ఈ భాగంలో చూస్తే ఆమె గురించి స్పష్టంగా మనకు రాయబడుతుంది. ఎవరో ఆమె మీకు అర్థమవుతుంది. హసను రాజైన యాబీనకులు కయనీయుడైన హేబెరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండేది కనుక సిసెరా కాలినడకను కయనీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారములకు పోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో వచ్చెను. ఆమె దొంగలతో అతన్ని కప్పగా అతడు తప్పికొని ఉన్నాడు. దయచేసి దాహము నాకు కొంచెం నీళ్ళమని ఆమెను అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారంలో నిలిచి ఉండము. ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నేను అడిగినలా నీవు ఎవడును లేడని చెప్పవాలని నేను పిమ్మట హెబెరు భార్య యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎదుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కలతలో దిగగొట్టగా అతడు చచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మనం చెప్పుకోబోతున్న యాయేలు గురించి మనం చూస్తే, యాయేలు అనగా ఈమె గురించి రాయబడిన అర్థం ఏంటంటే ఈమె అడవి మేక లేకపోతే కొండ మేక అని ఈమె గురించి రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ అడవి మేక, ఈ కొండ మేక కాకపోతే 2 విధాలుగా మనం చూడగలుగుతుంటాం. అయితే ఈ యొక్క మేక చాలా చురుకైనదంట. అది కొండల మధ్య ఉంటుందంట. మనము సింహాలంటేనే, పులులంటేనే భయపడతాం. చాలా వాటికి అన్ని కూడా జంతువులు భయపడతా ఉంటాయి. కానీ సింహాల కంటే కూడా, పులుల కంటే కూడా ఈ కొండ మేక చాలా బలమైందంట, చాలా తెలివైందంట. వాటిని ధీటుగా ఎదుర్కొని వాటిని జయించగలిగిన శక్తి ఈ కొండ మేకకి ఉన్నట్లుగా మనము ఈ మేక గురించి చరిత్రలో నుంచి మనము చూస్తా ఉంటాం, లేఖనాల నుంచి. అయితే ఈమె కూడా ఈ యొక్క యాయేలు చాలా చురుకైనది, చాలా తెలివైనది. ఏమి చేసిందో ఇక్కడ మనం చదువుకోలేకున్నాం. అసలు ఈమె ఎవరు అని మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుంచి మనము చదువుకుందాం. ఈమె ఎవరు అని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే 11వ వాక్యాన్ని చదువుకుందాం. దెబోరాయు అతనితో కూడా పోయాను. కయనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయనీయుల నుండి వేరుపడి కేదేశున్నతనున్న జయనీములోని మస్తకి వృక్షమునంత తమ గుడారమును వేసుకొని ఉండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఈమె ఎవరు యాయేలు ఎవరు అని మనం చూస్తే, మోషే మామకి మనం కొన్ని పేర్లను చూస్తూ ఉంటాం. అయితే ఈ ఇత్రో సంతతికి చెందిన వ్యక్తిగా మనకి ఈ భాగంలో మనకి కనబడతాం, స్పష్టంగా మనకు కనబడుతుంది. కయనీయుడైన హెబెరు మోషే మామైన హోబాబు సంతతి వారైనా అని మనం ఈ భాగంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇత్రో సంతతికి చెందిన వ్యక్తిగా ఈ యొక్క యాయేలుని మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. అయితే ఇత్రో గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి ఇత్రో యొక్క అల్లుడు ఎవరు? ఇత్రో యొక్క అల్లుడు ఎవరు? మోషే భక్తుడు. అయితే ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తున్న మేలు ఇవన్నీ కూడా చూసి ఇశ్రాయేల్లో మన నిర్వహణము దేవుని వాక్య భాగంలో చూస్తే 18వ వాక్యంలో చూస్తే అక్కడ ఇత్రో ఉన్న మాట మనకి జ్ఞాపకం వస్తాయి అన్నమాట. దేవుడు చేసిన వాటిని చూసి ఏమన్నాడంట? యెహోవా సమస్త దేవతల
గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుసు. ఎవరికంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన విద్యాని యాజకుడని ఇతరుల గురించి మనం చూడగలుగుతూ ఉంటాం. అలాంటి వ్యక్తి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుసు. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎంత గొప్పవాడో ఇతరులకు తెలుసు అనమాట. అయితే ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మోషే భక్తులు చెప్తాడు, మేము ప్రయాణమై వెళ్తున్నాం కదా, ఈ దారులని నీకు తెలుసు కదా, అయితే మాతో చూడరా అని సంఖ్యాకాండములో మనం చూస్తా ఉంటాం 10:29 వాక్యం. అంటే నేను రాను, నా వాళ్ళ దగ్గర చనిపోతాను, నా వాళ్ళ దగ్గరే ఉంటానంటే, లేదా దేవుడు మాకు కీడు చేస్తాడు, మాకు చేసిన క్షమించాలి మేలుని బట్టి దేవుడు మాకు మేలు చేస్తాడు, దేవుడు మాకు చేసిన మేలు బట్టి నీకు కూడా దేవుడు ఏం చేస్తాడు, మేలు చేస్తాడు. మాకు ఈ ప్రాంతాలు తెలియవు, నువ్వు చూపిద్దుగా రమ్మంటే మనము అంటే బైబిల్లో ఆ విషయాలు కనబడవు, కానీ మనము వ్యాఖ్యానాలు వాటిలో చూస్తే వాళ్ళు వీరి మధ్య ఇశ్రాయేలు మధ్య నివసించినట్లుగా అక్కడ రాయబడి ఉంటది అనమాట. ఈ యొక్క యాయేలు మరి దేవుని ఎరిగిన, అంటే ఎంతో చెప్పాడు కదా యెహోవా ఏమని, సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇతరు తెలియజేశాడు. ఆ సంతతికి చెందిన ఆమె యాయేలుగా మనం చూస్తా ఉంటాం. ఇక జీవితంలో మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఆమె ఒక అన్యురాలు, కనానీయురాలు. అయితే ఒక అన్యురాలు, ఆమె వారు దేవుని ప్రజల మధ్య నివాసంగా ఉండడానికి నిజంగా ఆమె తన వారిని, కనానీయుని, తన జనాంగాన్ని, తన ప్రజల్ని విడిచిపెట్టి వీరి మధ్య వారు నివాసం చేసినట్లుగా దేవుని వాక్యం నుంచి మనకి కనబడతా ఉంటుంది అనమాట. అయితే ఈ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆమె ఒక అన్యురాలయ్యింది మరి ఇశ్రాయేలు మధ్యకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా రక్షణ పొందిన వారై ఉంటే, ఒకవేళ మీరు రక్షణ పొందని స్థితిలో లోకంలోనే బ్రతికితే మీరు రక్షణ పొందాలనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒక అన్యురాలయ్యింది దేవుని ప్రజల మధ్య నివసించడానికి వచ్చినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. రక్షణ పొందిన వారు రక్షించబడాలి. మరి ఈమె ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, మనం 5వ అధ్యాయం చెప్పడానికి సమయం కాదు, కానీ స్త్రీలలో యాయేలు ఏం చేయబడింది, ఆశీర్వదించబడిందని దేవుని వాక్యం 5వ అధ్యాయంలో 24వ వాక్యంలో నుంచి మనం చూస్తా ఉంటాం. స్త్రీలలో ఆమె ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, ఆమె ఇశ్రాయేలు మధ్య ఉండడానికి ఆమె ఏం చేసిందంటే ఇష్టపడింది. నిజంగా మన జీవితంలో ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే రక్షించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రెండవది, ఈమె జీవితం మొదటిగా ఈమె ఒక ప్రత్యేకమైన జీవితంలోకి రావడానికి ఇష్టపడింది, ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడింది. నిజంగా రూతు యొక్క జీవితం నుంచి మనం చూస్తే రూతు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయడానికి, నీ దేవుడే నాకు కావాలి, నీ ప్రజలే కావాలి, నీ ప్రత్యేకమైన జీవితమే నాకు కావాలి, ఆ దేవుడు, ఆ ఇశ్రాయేలు దేవుడే నాకు కావాలని ఆమె తన వారిని, తన జాతిని, తన దేవుడిని మొత్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది, ఇశ్రాయేలులోకి వచ్చింది. అందరికీ స్తోత్రం చెల్లిగా. మనము కూడా రక్షణ పొందిన వారు దేవుని ప్రజలుగా మార్చబడాలి, రక్షించబడాలని ఈ పాఠం మనకి తెలియజేస్తుంది. ఈ యొక్క యాయేలు జీవితంలో రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుంచి మనము చదువుకున్నాం. 4వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న విషయంలో మనం చూస్తే ఆమె చేసే పని ఏంటంటే, ఆమె గుడారంలో ఉన్న స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. గుడార అనుభవం చాలా విలువైన అనుభవాన్ని మనం చూస్తా ఉంటాం. శారా ఎక్కడ ఉందంట, గుడారంలో ఉందంట. దేవుడు కూడా ప్రత్యక్షత గుడారంలో ఉండాలని ఆయన ఆశపడినట్లుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ గుడారం అనుభవం చాలా విలువైన అనుభవంగా చూస్తా ఉన్నాం. అయితే నేను ఈ విషయం తర్వాత చెప్తాను. అయితే ఈమె ఏమి చేసింది అని మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలీయులందరూ మరి దోషులైపోయినప్పుడు, దేవుడు మన శత్రు రాజులకు అప్పగించినప్పుడు దేవుడు న్యాయపతిని ఎన్నుకొని అక్కడ దేవుడు తన ప్రజలు విడిపించడానికి ఈ విధంగా పనిచేస్తూ వస్తున్న పరిస్థితుల్లో దేవుడు దెబోరాను లేపుకొని అక్కడ తన ప్రజల్ని పిలిచి మన కొరకు 10,000 మంది సిద్ధపరచు. దేవుడు మరి
ఆ శత్రువులు మనకు అప్పగిస్తానంట. మనం తాపకుండా యుద్ధానికి వెళ్దామని చెప్పినప్పుడు ఆ రీతిగా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తానంట. అప్పుడు అన్నది ఈ యుద్ధం ద్వారా ఘనత నీకు కలగదు. ఎవరితో అంటే ఒక స్త్రీ ద్వారా దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడు, ఒక స్త్రీ ద్వారా విజయాన్ని ఇవ్వబోతున్నాడని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఈమె దెబోరా చేత బైబిల్ గ్రంథంలో గురించి ఎక్కడ కూడా మనకి కనబడదు. ఈ న్యాయాధిపతులు ఈ 4-5 అధ్యాయంలోనే ఈమె గురించి మనం చూస్తా ఉంటాం. ఈమె మరుగుగా ఉన్న స్త్రీ నిజంగా దెబోరా ఈమె గురించి ఏం చేసిందంటే ప్రవచనాన్ని పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఆ ప్రవచనాన్ని ఏం చేశాడంటే నెరవేర్చాడు. అయితే ఈ తబరుకోడకి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు, అందరినీ జయించాడు. కానీ సిసేరా దేవుడు అంటే అక్కడ కలివిలు చేసేసరికి సిసేరా రథాన్ని విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తాడు? యాయేలు గుడారానికి పరిగెత్తినప్పుడు యాయేలు ఏమంటుందంటే ఇక్కడ మనం చూస్తే నా ఏలివాడా నా తట్టు తిరుగుము అని పిలుస్తా ఉంది. ఆయన వచ్చాడు, రాంగల్ ఏం చేసింది? గొంగలు కప్పేసింది. దాహం అంటే నీళ్ళు అడిగింది. నీళ్ళు అడిగితే ఆమె ఏమిచ్చిందంట? పాలు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. మన 5వ వాక్యంలో చూస్తే పాలు ఇచ్చిందంట, మేఘం కూడా ఇచ్చిందంట. చాలా మంది చెప్తా ఉంటారు ఓపిల్లి తర్వాత బాగా ఏం అలసిపోయిన స్థితిలో ఏం పట్టిందంట? గాఢ నిద్ర పట్టేసరికి ఆమె ఏం చేసిందంటే ఇశ్రాయేల్ ఇక్కడ ఈమె దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మనం పై వాక్య భాగంలో మనం చూస్తా ఉంటాం. వీళ్ళకి 17వ వాక్యంలో అసస్సు రాజైన యాకోబుకును కయీనైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉన్నాను. అంటే వీరికి ఏముంది? వీళ్ళకి సమాధానం ఉంది. ఆ సమాధానం బట్టి కొట్టడానికి వచ్చే దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? భద్రంగా ఉంటాను అనుకున్నాడు. కానీ ఈమె గ్రహించింది ఇతడు ఎవరికి శత్రువు? ఇశ్రాయేలుకు శత్రువు అయినప్పుడు ఇతను నాకు కూడా శత్రువే. ఇతను బ్రతకడానికి వీలేదని అలసి చేత గాఢ నిద్ర పట్టినప్పుడు ఏం చేసిందంటే గుడారపు మేకు తీసుకొని శుద్ధి తీసుకొని వచ్చి ఏం చేసింది? కండతలకేసి కండలో పెట్టి కొట్టేసింది అనమాట. అప్పుడు సిసేరా ఏమైపోయాడు? చచ్చిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే సిసేరా చచ్చిపోయాడో ఆ శత్రువులు చనిపోయారో దేశం ఎట్లా ఉందంట? నెమ్మదిగా ఉందంట. దేవుని స్తోత్రం చేద్దాం. నెమ్మదిగా పరిపాలన చేసినట్లుగా మనము దేవుని వాక్యం నుంచి చూడగలుగుతూ ఉంటాం. ఈ దినాల్లో రెండవ విషయము ఆమె ఏం చేసిందంటే శత్రువు ఏం చేసింది? చంపేసింది. శత్రువు ఏం చేసిందంటే మొదట గుర్తుపట్టింది, ఇతడు ఇశ్రాయేలుకి కాదు శత్రువా, నాకు కూడా ఈ వ్యక్తి శత్రువే, ఈ వ్యక్తి బ్రతికొనడానికి వీలే అని శత్రువును గుర్తుపట్టింది. గుర్తుపట్టడమే కాకుండా శత్రువు ఏం చేసింది? చంపేసింది. మన జీవితంలో రక్షించబడిన తర్వాత మన జీవితంలో మన శత్రువు ఎవరో మనం ఏం చేయాలంటే గుర్తించాలి. మన శత్రువు ఎవరో మనం గుర్తించకపోతే నిజంగా మనము రక్షించబడి కూడా ఏమైపోతామంటే ఇక వ్యర్థమైపోతుంది అనమాట. రక్షించబడిన తర్వాత మన రక్షణ జీవితం ముందుకు వెళ్ళలేకుండా ఏ శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే మనకి శత్రువు, దేవుని వాక్యం చూస్తే మనకు లోకం శత్రువు కాదు, ప్రకృతి మనకు శత్రువు కాదు. కానీ మనకి శత్రువు ఎవరు అని దేవుని వాక్యం చూస్తే దేవుని సేవకులు చెప్తారు మాకు ఏమనంటే మనకి పాపము శత్రువా, మరి లోక పద్ధతులు మనకు శత్రువా, లోక ఆచారాలు శత్రువా, అపవాది మనకు శత్రువు అని దేవుని సేవకులు ఎక్కువగా మనకి తెలియజేస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ భాగంలో మనం చూస్తే మన శత్రువు ఎవరో మనం గుర్తించాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక చాలండి. ఈ భాగంలో మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనగా ధనాపేక్షను చంపివేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఏమైంది? ఒకటి ఏమైంది? శత్రువులయ్యని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకటి జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామాతృత, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం దేవుని వాక్యం నుంచి చూస్తా ఉంటాం. అయితే ఈ దినాల్లో మనం ఎక్కువగా చూస్తే మన శరీరమే మనకేమైనది? శత్రువు అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శరీరము ఏ విధంగా పనిచేస్తుంది? కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ శరీరం ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తే మన శరీరమే మనకు శత్రువు అని మనం చూస్తా ఉంటాం. అయితే దేవుని వాక్యం చూస్తే కుటుంబాన్ని మరి ఏ శత్రువు మన పతనం చేస్తుందో మనం చూస్తే కుటుంబాలు మరి సోమరితనంతో నింపబడిన పరిస్థితులు మనం చూస్తా ఉంటాం. మన శరీరమే మన శత్రువు. మన కుటుంబాన్ని శరీరము ఎలా పాడు చేస్తుంది, ఎలా పతనం చేస్తుందని మనం చూస్తే సోమరితనంతో నింపబడిన పరిస్థితులు మనం చూస్తామంటాం. భౌతికంగా ఎవరు సోమరులేని కాదు, కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి భౌతికంగా చాలా చురుకైన వారు, చాలా తెలివికల వారు, చాలా మంచి చదువులు కలిగిన వారు, మంచి ఉద్యోగాలు కలిగిన వారు, మంచి పరిస్థితులు కలిగిన వారు శారీరకంగా మంచిగా చురుగ్గానే ఉంటున్నారు. కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి ఎంత టోళ్ళైనా సరే దేనికి పడిపోతున్నారు? సోమర్తనం అనే శత్రువుకు బానిసైపోయి నిజంగా దేవుని కొరకు పని చేయకుండా, కుటుంబాలను రక్షించుకోకుండా ఈ సోమర్తనం మన మీద ఏం చేస్తుంది? పని చేస్తుంది అనమాట. నిజంగా రహాబు ఆ స్థితిలో లేదు. రహాబు రక్షించబడి ఏం చేసిందంటే తన కుటుంబం కొరకు పనిచేసింది. శత్రువును మనం జయించాలంటే యాయేలు ఏం తీసుకుందంట? సుత్తే మేకు తీసుకుంది. మనం శత్రువును జయించాలంటే ఏం చేయాలంటే ఒకటి ప్రార్థన ఉండాలి, రెండవది వాక్యం మన జీవితంలో ఉండాలి, మూడవది విశ్వాసం కూడా మనకి ఉండాలన్నమాట. అందుకనే మనం శత్రువును జయించాలంటే ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. రెండవది వాక్యం ద్వారా మనం జయించగలుగుతాం. వాక్యం అనే ఏమంట? బండను పగలగొట్టు సుత్తే. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలికలను విభజించినంత మటుకు లోనికి దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. వాక్యము బలమైనది, అది వేగముగా పరిగెత్తును, బలముగా హృదయంలో కాలుష్యత కలుగు చేస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. వాక్యం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థనతో సాధించలేనిది ఏమి కూడా లేదు. ప్రార్థన ద్వారానే మనం శత్రు యొక్క కోట గోడలు ఏం చేయగలం? పోల్చగలం అనమాట. నిజంగా మీరు లోకాన్ని జయించిన విజయము ఏంటంటే మన విశ్వాసమే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఆ విశ్వాసము ద్వారా మనం శత్రువుని ఏం చేయగలం? జయించగలం. మన శత్రువు ఎవరో గుర్తుపెడితే మనం జయించగలం. మనం చదువుతున్నప్పుడు మన శత్రువు ఎవరో మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యంతో సంబంధం, వాక్యం వింటున్నప్పుడు, ప్రతి నియమకూటంలో దేవస్థానంలో పాల్గొని వాక్యం వింటున్నప్పుడు మన కొరకు దేవుడు బైబిల్ స్టడీని సిద్ధపరిచాడు. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల నిమిత్తం శ్రేయ కూటాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మన ఆత్మీయ జీవితం ఎదుగుదల నిమిత్తం శనివారం విజ్ఞాపన కూట, ప్రత్యేక కార్యక్రమాలు దేవుడు మన కొరకు సిద్ధం చేసి మనం బలపరచడం కొరకే, నిజంగా శత్రువును జయించడం కొరకే మన చుట్టూ నిజంగా ప్రార్థన కూడికలు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. వాక్యముతో మనం నింపి దేవుడు మనం శక్తివంతులుగా ఉండి అనేకులు ప్రభు కొరకు సిద్ధపరిచే వారిగా ఉండాలి. మనం సిద్ధపడాలని, ఇతరులు సిద్ధపరచాలని మన కొరకు దేవుడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు అనమాట. నిజంగా దేవుడు మన రక్షణ కొరకు ఆయన ఎంతో మన కొరకు త్యాగం చేసి మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు చనిపోయి మన గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఆయన శిలువ కార్యం ద్వారా మనం ఏం చేయబడ్డాం? బ్రతికించబడ్డాం. అయితే ఇప్పుడు ఆయన శత్రువుని శిలువలో ఎప్పుడు ఏం చేశాడు? చంపివేశాడు. అయితే ఇప్పుడు రక్షించబడి మన జీవితంలో ఇప్పుడు మనం చంపివేయాలి. ఇక్కడ మరి ఎస్తేరు కాలంలో చూస్తే వాడు చంపలేదు, కానీ ప్రార్థనతో దేవుని కార్యాన్ని శత్రువు చచ్చిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బహిరంగంగా చంపే పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే బహిరంగంగా ఏమో చంపిందని పోయి ఎవరైనా చంపమని అర్హత చేయమని చెప్పడం లేదు, కానీ మనం చంపాల్సిందే కాదు. ఇక్కడ మనం చూసాం కదా, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చూసాం. వాడిని
వాక్యం తెలియాల్సింది. మనం వాటిని చంపాలి, వాటిని ఎదుర్కోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుని శక్తిని పొందుకొని వాటిని జయించాలి. వాటిని చంపేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. మన మనుషులుగా చంపాల్సింది. నిజంగా ఈ విషయాల్లో మరి కుటుంబం మీద శత్రువు మనకు సోమర్థనం కలిగజేసి దేవుని కొరకు పని చేయకుండా, ఆత్మను రక్షించకుండా శత్రు విధంగా మన మీద దాడి చేస్తా ఉన్నాడు. కుటుంబాల్లో మరి సంఘంలో కూడా లెక్కలేని తరం అనే ఒక శత్రువు మన మీద ప్రవేశించి ఆత్మను సంపాదించండి, దేవునికి సన్నిధికి నమ్మకంగా రండి, ఆత్మీయంగా ఎదగండి, మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలో తీసుకొచ్చి ఆయన ఎదుట నిలబడాలి, మీరు దేవుని ఎదుట పరిశుద్ధము నిష్కలంకమైన నిర్దోషులుగా ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి, అందుకే మనకు ప్రాణం పెట్టాలి, ఆ విధంగా మనం రూపాంతరం చెందాలని సంఘంలో దేవుని సేవకులు చెప్తుంటే లెక్కలేనితనంగా వాటిని పట్టించుకోవడం, మన దారి మన పనులు మన పద్ధతులు మన ఆచారాలు ఇవన్నీ కూడా ఆత్మ విషయాలు లెక్క చేయని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇది ఒక శత్రువు వల్ల పట్టి పీడిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపొస్తలుల కార్య గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. అననీయ సప్ఫీరా దేవుని సేవకులు చెప్తూ ఉన్నప్పుడు కూడా సమర్పించుకున్నారు, ఇస్తామని తమ ఆస్తి అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెడతాం అనుకున్నారు. కానీ శత్రువు పనిచేసింది, ధనాపేక్ష పనిచేసింది. ధనాపేక్ష ఏం చేసిందంటే అబద్ధం ఇచ్చింది. అబద్ధం ఏం చేసిందంటే వాళ్ళని ప్రాణాలు తీసింది. నిజంగా మన మీద ఏ శత్రువు నిలబడి చేస్తుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సామాజికంగా కూడా శత్రువు ఏ విధంగా పనిచేస్తుంది? నిర్లక్ష్యం, నిజంగా వీధుల్లో పసుపులు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణం ఏం చేస్తుందంటే కిటికీ వెళ్తుంది. వీరి కొరకు రక్షించబడిన మనము దేవుని కొరకు పనిచేయాలి, శత్రువు చంపాలి. ఏ శత్రువు మన మీద దాడి చేస్తుందో ఆత్మీయంగా మనం పరీక్ష చేసుకొని శత్రువుని చంపేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మీరు ఇంతవరకు యాయేలు జీవితంలో నుంచి విన్న విషయాలను జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రకారంగా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మీ చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనేకులకు ఆస్వాదకరంగా, దీవెనకరంగా జీవించాలని కాంక్షిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. యాయేలు జీవితాన్ని ప్రతి ఒక్కరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాలు మీకు మహిమకరమైన జీవితాలుగా ఉండినట్లు దీవించమని వేడుకొనుచున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ దాసురాలు ఇంకనూ బలపరిచి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుదరని వందనాలు చెల్లించచ్చు. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రార్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధాన, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, వాక్యం చేత దర్శించబడిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించి దీవించి తన రాకడ కొరకై, తన పని కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము,